ఎంత దుర్మార్గం అంటే ఇది ఒకసారి చెప్పాలి, మనం మాట్లాడుకోవాలి. రైతు బీమా అని ఒకటి ఉంటుంది. రైతు బీమా ఎంత మంచి స్కీమ్ తెలుసా ఇది? రైతు బీమా మీ అందరికి తెలిసే ఉంటుంది, రైతులందరికీ. రైతు బీమా ఏంటంటే ఒక గుంట అరగుంట భూమి ఉన్నా కానీ ఆ రైతు పేరు మీద, ఆ రైతు 55 సంవత్సరాలు ఏదో ఏజ్ పీరియడ్ ఉంటుంది, ఆ సమయం ఆ ఏజ్ లోపల ఏ కారణం చేత ఆత్మహత్యనా, సహజ మరణమా, యాక్సిడెంటా, ఏ కారణం చేత చనిపోయినా కానీ ఈ రైతు బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వచ్చేస్తాయి. ఏ రైతు చనిపోయిండో ఆ కుటుంబానికి వస్తాయి. ఏది? ఈ రైతు బీమా అనేటువంటి స్కీమ్ కింద. తెలంగాణ రైతులారు ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పటికే రైతు బంధు బొంద పెట్టిర్రా? రైతు బంధు, రైతు భరోసా, ఇవన్నీ ఏదో ఒక పేరు కానీ బొంద పెట్టిరా లేదా? ఎవరికి రాలే రైతు బంధు, ఎవరికి రాలే రైతు భరోసా. ఇదంతా ఓన్లీ టైంపాస్ వ్యవహారం నడుస్తూ ఉంది, టైంపాస్ ప్రక్రియ నడుస్తూ ఉంది, ఎవరికి రాలే. సో అవి రాకపోగా ఇప్పుడు ఈ రైతు బీమాను కూడా బొంద పెట్టేసారు. ఇప్పుడు 7,000 కుటుంబాలకు ఈ పరిహారం అందలే. 7,000 కుటుంబాలకు. ఎందుకంటే ప్రీమియం కట్టలే. ఎంత ఉంటుంది? 800 కోట్లు ఏముంటుంది అనుకుంటా, ఐ థింక్ సో. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏమైనా అటు ఇటు ఉంటుంది. ఇవాళ ఉంటే 1100 కోట్ల 800 కోట్ల సంథింగ్ ఎంతో ఉంటుంది. ఈ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం కట్టలే ఏడాదికి. కట్టకుండా ఏం చేసిరు దీన్ని? ఇప్పుడు ఈ 5 లక్షలు వస్తాయి కదా కుటుంబానికి, అది మొత్తానికి ఆగిపోయింది. ఇప్పుడు 7,000 మంది కుటుంబాలకు రావాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటిదాకా 450 మంది రైతులు చనిపోయారు. 450 మంది రైతులు చచ్చిపోయారు. ఇది ఇంకా ఓన్లీ కౌంటే, ఇంకా కౌంట్ గాను చాలా ఉంటాయి ఇంకా. సో ఇట్లా చాలా మంది చనిపోయారు. వాళ్ళకి ఇప్పుడు ఈ 5 లక్షలు వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పారు? రైతు బీమాని మేము కొనసాగిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రీమియం కట్టలేదు. అసలు కడతానికి వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి కదా, వచ్చినట్టే ఎవరిని వాటా వాడు వంచుకొని దొబ్బి తింటుండ్రు. ఇంక 7 వస్తాయి చెప్పండి? 8 వస్తాయి చెప్పండి? ఎవరి కాళ్ళు కౌంటర్లు ఓపెన్ చేసి, దుకాణాలు ఓపెన్ చేసి, ఇక వచ్చినట్టుగా ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఈ పంపకాలు చేసుకుంటారు. మన మంత్రుల కుటుంబాలు, కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి గారి కుటుంబము, వీళ్ళందరూ కలిసి కూర్చొని ఇట్లా రాసి పోస్తారు. ఇట్లా వంచుకుంటారు. ఈ భాగం నీకు, ఈ పోగు నీకు, ఈ పోగు నీకు, ఈ పోగు నీకు అని అన్ని పంపకాలు చేసుకొని వేసుకుంటారు తప్ప ఇక్కడ రైతులకు అక్కడికి వచ్చేటువంటి వేసినట్టుగా ఏడ కనపడతలేదు. ఇక రైతు బీమా కట్టి ఉంటే ఇవాళ ఈ 7,000 కుటుంబాలకు ఆసరా అయ్యేది. రైతు కుటుంబాలకు ఒక ఇంట్లో ఆ ఇంట్లో ఇంటి పెద్దనో లేకపోతే పని చేస్తాయనో ఆ రైతు చనిపోతే ఎంత గోస ఉంటుంది, ఇంటి పెద్ద లేకపోతే ఎంత బాధ ఉంటుంది అనేది వీళ్ళకి తెలియదు కదా. అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఆ పెద్ద దిక్కు లేకపోతే ఆ కుటుంబం ఎంత చిన్నాభిన్నం అవుతుంది. ఈ 5 లక్షలు ఇప్పుడు 5 లక్షలు రావడం వల్ల ఆశ అంత అవుతుందని చెప్పేసి పోయిన వాళ్ళు వస్తారని మనం అనుకోవద్దు. కానీ ఎంతో కొంత ఆశ అవుతుంది. ఆ కుటుంబానికి కొంత ధైర్యం ఉంటుంది. కొంత డబ్బులు వస్తే దాంతో ఏదన్నా ఆ పిల్లలకు చదువులకో లేకపోతే ఇంట్లో పెళ్లికి ఎదిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకో ఇట్లాంటి దేనికో దానికి అక్కడికి వస్తాయి. అది కొంత ఆ కుటుంబం నిమ్మలంగా ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి స్కీమ్. నేను రైతు బంధు కంటే కూడా రైతు బీమాకి నేను 100% ఓటేస్తాను. దీన్ని ఉంచాల్సిందే. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు వచ్చినా ఈ స్కీమ్ ఉండాల్సిందే. ఇది చాలా మంచి స్కీమ్. ఎందుకంటే చనిపోతే ఇప్పుడు అప్పట్లో మాట్లాడారు, చచ్చిపోతే వచ్చేది ఎందుకు అవసరమా అని. అంటే చనిపోయిన వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ఏ కారణం చేత చనిపోయినా, సహజ మరణం ఏమో చెప్పొస్తుందా నీకు, యాక్సిడెంట్ ఏమో చెప్పొస్తుందా నీకు? సరే, ఆత్మహత్య అంటే ఆయన బలవంతంగా చేసుకుంటే ఆత్మహత్య. కానీ ఇవేవి కూడా మనకు చెప్పి రావు కదా. మనం ఇవాళ ఇట్లా ఉన్నాం, రేపు ఎట్లా ఉంటామో తెలియదు కదా. అది కాలం, ఏమైనా జరగవచ్చు. సో కాబట్టి ఇది బీమా అనేది ఈ చాలా కుటుంబాలకు మేలు చేసింది. ఇది చాలా మందికి తెలుసు. ఈ బీమా పథకం ద్వారా వచ్చి 5 లక్షలు వచ్చినటువంటి కుటుంబాలను అడగండి, మీకు తెలుస్తుంది. కేసీఆర్ చాలా మంచి ఆలోచనతోటి కుటుంబాలు ఆగం కావద్దనే దాంతో మంచి ఆలోచనతో ఎల్ఐసి, మళ్ళీ అది కూడా ప్రభుత్వ సంస్థ, అటు ప్రభుత్వ సంస్థ బాగుపడుతుంది, ఇటు ప్రజలకు రైతులకు మంచి అవుతుంది అని చెప్పేసి ఈ కార్యక్రమం తెచ్చారు. దీన్ని కూడా బంద్ పెట్టారు. దీని మీద ఏమన్నాడు రేవంత్ రెడ్డి? చచ్చిపోయినాక వచ్చేది ఎందుకు, ఏమిటికి అక్కడికి వస్తుంది, అది దేనికి వస్తుంది, ఇవన్నీ మాట్లాడారు. కానీ ఇప్పుడు అది లేదు, ఇది లేదు. మరి పోనీ చచ్చిపోయినాక వచ్చే కాకుండా బతుకున్నప్పుడు వచ్చేది ఏమైనా ఇస్తారా అంటే అది లేదు. ఇప్పటిదాకా బోనస్ పైసలే ఇవ్వలే. ఇల్లు సన్నోట్లు వేస్తే 500 బోనస్ ఇస్తున్నారు కదా, ఆ బోనస్ పైసలు ఇప్పటిదాకా వాళ్ళే ఉట్టిదే డంబాచారం ప్రచారం చేసుకుంటారు తప్ప ఏమీ లేదు.